కంచి నీ గో ఏమున్నా గుంజుకుంటాడు అన్న బిడ్డ సంజరాని కలగల కలగల కన్నీరు ఆడపిల్ల సంజరాని చూసిన అన్నయ్య అన్నో వల్ల ఈ రోజు అన్నయ్య ఆ కన్న బిడ్డ సంజరాని అన్నగాడు కూడా ఉంటేవా ఓ అన్నయ్య ఈ వల్ల ఈ రోజు అన్నయ్యో నీ ఎండి అడగలేదు అన్నా నీ బంగారం అడగలేదు అన్నయ్యో ఆడపిల్ల ఏమి ఓడుకుంటదన్నయ్యా అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదా అని ఆడపిల్ల ఓడుకుంటదిరా అన్న నీ రాజ్యం నాకద్దన్నా నీ దేశం నాకద్దన్నా కాలెత్తి తంతున్నావు అన్నయ్యా చేయెత్తి కొడుతున్నావురా అన్నయ్యా అని ఆడపిల్ల కలకల కలకల కన్నీరు తీసుకుంటా అన్నయ్యా నీకు నాకు వాసిపోతుందన్నయ్య ఏ రాజ్యం అన్నా వెళ్ళిపోయి బతుకుతారా అని ఏడ్చుకుంటా కన్న తండ్రి వేడికి వచ్చింది కన్న బిడ్డ సంధ్యవ్వా బిడ్డ సంధ్యవ్వా ఎందుకు ఏడుస్తున్నావే బిడ్డ ముదిగాల చెప్పలేదు బిడ్డ నీ అన్నగాడు మంచోడు కాదంటే నా మాట వినబోదు బిడ్డ అయినా పర్వాలేదు బిడ్డ నీకు నేనున్న దిక్కు బిడ్డ నా తనువు తాకట్టు పెట్టుకున్న పర్వాలేదు బిడ్డ నిన్ను దాదుకుంటా నా బిడ్డ సంధ్యవ్వా అని ఆ కన్న బిడ్డ రెక్కలు పట్టుకొని అడిగి తువ్వలు పట్టుకొని జడివాన నది సాగరా ఆ కన్న తండ్రికి అన్నమో ముట్టయితుంది గంజోతి ఏనైపోతున్నది నా తల్లులారా నా కొడుకు ఎల్లగొట్టిండు నా బిడ్డ రేపు నా ప్రాణం పోతే నా బిడ్డ బతుకు బతుకైపోతుంది కావచ్చు అనుకోని 66 రోగాలకు మందు ఉంటది కానీ మానానికి మందు ఉండదట నా తల్లులారా రేపటి గల్ల దేవుడో నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డ ఎక్కడ కాని పక్షి అయిపోతుంది కావచ్చు నా బిడ్డ నాని కన్న తండ్రి మానాది పెట్టుకుంటున్నాడు దేవుడో మానాది పెట్టుకునే వరకల్లా రాజు
అన్నం తింటలే బాయనవ్వా రాజు నీళ్లు తాగుతలే బాయనే రాజు కుసుంటలే వత్తలే బాయనవ్వా లేత కూసోవత్తలే బాయే కళ్ళల్లో యమధర్మరాజు కనిపిస్తున్నాడు నా బిడ్డ సంధ్యవ్వ అరగంట సేపు అయితే నా ప్రాణం పోతుందే ఏ కన్న బిడ్డకైనా గాని కన్న తల్లి బతుకున్నదనుకో తెలిసిన 4 ముచ్చట్లు కన్న బిడ్డ చెప్పుకుంటదాట తెలివైన 4 ముచ్చట్లు కన్న బిడ్డతోటి చెప్పుకుంటదాట నవ్వ నా బిడ్డ సంధ్యవ్వ తల్లినైనా నేనే బిడ్డ నీకు తండ్రినైనా నేనే బిడ్డ నా బిడ్డ సంధ్యవ్వ అని నా బిడ్డకు బుద్ధి మాట చెప్పుకుంటానా అని ఓ బిడ్డ నా కన్న బిడ్డ నా బిడ్డ కన్న బిడ్డ సంధ్యవ్వ ఇవాళ ఈ రోజు కాదే నా బిడ్డ నేను వెళ్ళిపోతానా నా బిడ్డ నేను వెళ్ళిపోయినాక నా బిడ్డ తొవ్వండి పోతంటే నా బిడ్డ నా ప్రాణం వెళ్ళిపోయినాక బిడ్డ తొవ్వండి పోతంటే బిడ్డ తెలంగాణ రాజు లెక్క ఉంటే కళ్యాణం వాడు నా బిడ్డ కులము తోటి పని లేదు గుణవంతుడు కావాలి బిడ్డ వెంట మీద మొలవద మంచి తులసి అన్నట్టు బిడ్డ నువ్వు కళ్యాణం వాడినాక బిడ్డ అత్తగారింటి వేయనాక బిడ్డ ఆడతల్లికి 2 వంశాలుంటాయాడు 2 గోత్రాలుంటాయాడు నా తల్లులాల మగవానికి ఒక్కటే వంశమాట బిడ్డ ఒకటే గోత్రం ఆడ బిడ్డ సంధ్యవ్వ బిడ్డ కన్నుల పేరు కాదు నా బిడ్డ కొన్నల పేరు కాదే నా బిడ్డ కన్నులకు మాట చెప్పేది బిడ్డ కొన్నుల పేరు కావాలని నా బిడ్డ సంధ్యవ్వ నీకు అత్తమామాలు ఉంటే నా బిడ్డ ఎత్తి సేవ చెయ్యవాలే నా బిడ్డ బావుల మరువులు ఉంటే నా బిడ్డ వాడి చీరలే నా బిడ్డ ఆడవిల్ల ఉండవలసిన గుణాలు ఎట్టుంటాయి బిడ్డో ఆటల్లో పాటల్లో అవ్వగారింటి కాడంటారు ఆర్చి కట్టం వేసేది అత్తగారింటి కాడంటారు సీరళ్ళు సారెళ్ళు తల్లి గారింటి కాడ శృంగారం ఉండేది అత్తగారింటి కాడంటారు బిడ్డ నా బిడ్డ సంధ్యవ్వ ఇదివరకు నీకు తల్లి లేదు బిడ్డో ఇక నీకు బాబులు పోతన్న బిడ్డ బిడ్డ రేపు రేపాటికల్లా నా బిడ్డ ఎవరి ఇంట్లో కొన్నా నా బిడ్డ బిడ్డ నువ్వు వెళ్ళిపోతావమ్మా నా బిడ్డ ఇక నా ప్రాణం పోతున్నది బిడ్డ బతికినంత సేపు నేను బతకబోని బిడ్డ అని కన్న తండ్రి సురేంద్ర మహారాజయ్యా సాగుతున్నది ఎంత ఏడిచినా గాని చనిపోయిన కన్న తండ్రి మళ్ళీ తిరిగి వస్తాడానవ్వా తన తాత్పరం తన తెచ్చుకున్నది కన్న బిడ్డ సంధ్య రాని ఆ గట్టె ఈ గట్టె ఆ పుల్ల ఈ పుల్ల కాట్నమూల వెలిసింది కన్న బిడ్డ సంధ్యవ్వ ఆ కన్న తండ్రి తీసి కాట్నం లోపల పెట్టింది చెగమకరవు తీసి కన్న తండ్రి కాట్నానికి అగ్గింటి పెడుతున్నదవ్వా కొడుకులు అంటారవ్వా కొడుకులు ఎవరి కొడుకులు ఉన్నారే అడ్డాలున్నంత సేపు కొడుకులు అంటారు గడ్డాలు మీసాలు వచ్చినాక గాడి నా కొడుకులు అవుతున్నారవ్వా అప్పుడు కన్న తల్లి చచ్చిపోతే కన్న కొడుకు తలగొర రాయబెట్టలేదు ఇప్పుడు అడిగి లోపల కన్న తండ్రి చచ్చిపోతే కన్న కొడుకు తలగొర రాయబెట్టలేదు కన్న బిడ్డ సంధ్య రాని చేతుల తలగొర రాయబెడుతున్నదవ్వా కన్న ప్రేమ నీకు తెలియదు అరే కొడుకు కన్న తల్లి చూసినవా కష్టం పెద్ద వేసిన తల్లులాల కడుపు చిన్నగా వేసి కొడుకుల కనుకుంటదవ్వా బిడ్డల కనుకుంటదవ్వో కాయ కష్టం వేసి కన్న కొడుకు 20 ఏళ్ళ కొడుకుల చేసి పరాయింటి ఆడవిల్ల నిలిచికచ్చి కళ్యాణం చేస్తే వచ్చిన భార్య దేవత అయిపోతూ ఇంటి లోపల అయ్యవ్వ దయ్యాలైపోతున్నారవ్వా నా కొడగా నువ్వు ఉండి ఏమి లాభం కొడగా నువ్వు లేక ఏమి లాభం కొడగా సత్యశీల రాజా అని ఆ కన్న బిడ్డ సంధ్యరాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా కాట్నానికి అగ్గి ఏనాడు వంటి పెట్టిందోయి అరే కట్నం కాలుతున్నది కూడే కట్నం గుమ్మి తొట్టు పొగ లేస్తున్నాయమ్మా ఆ ఎముకల పొక్కలు తీసింది కన్న బిడ్డ సంధ్యరాని శ్రీగంగ గలుపుతున్నది నా తల్లులారో సన్న బిడ్డ సంధ్యరాని ఓ నానా ఈడికి నీకు నాకు బాగి
వచ్చినానో ఏ రాజ్యం అంట నేను పోవాలి నాన్న ఏ దేశం అంట నేను పోవాలి ఓ నాన్న సురేంద్ర మహారాజా అని కన్నబిడ్డ గంగ లోపల స్నానాలు చేసి గంగ గడ్డలకి కన్నబిడ్డ సంధ్య రానైనా గాని ఉంటే నేను జనం లోపల కలుస్తా పోతే నా ప్రాణం పోతుందా అని అడిగి తుప్పలు పట్టుకొని బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బండ వీధి రాతలాయేనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా బండ వీధి రాతలాయేనా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవా నడువ పోదామంటే వ్యవస్థ లేదు కన్న బిడ్డ సందేహానికి వాడికి చిరుమల్లె చెట్టు కనబడుతున్నది ఆ సిరిమల్లె చెట్టు కింద పోయింది కన్న బిడ్డ చూసిన లింగాల సెల్లేసుకొని కన్న బిడ్డ సిరిమల్లె చెట్టు కింద పడిపోయింది చల్లబడ్డాక మళ్ళీ ఎక్కడ సాయంత్రం అన్న వెళ్ళిపోదునా అని ఆ కన్న బిడ్డ మర్యాద చూడ ఉండని గాని వాడికి పడబడి భాగము ఏది రాజ్యము రాజుల వంశం లోపల సిరియాట మార్గం అయ్యన్నా అని ఆ దుప్పుల మన పోతురథం చేస్తున్నా అని అమ్ముడు బాణాలు పట్టుకొని ఉన్న పోతు మీద కూర్చొని పోతున్నాడయ్యా సిరియాట మార్గము దేవదరి తుమ్మిదియాలో నా సామి దేవదరి తుమ్మిదియాలో అడిగలే వాళ్ళు దేవదరి తుమ్మిదియాలో నీకు నీ వారు లేరు బిడ్డ నీకు ఎవరన్నా ఉన్నారా లేకున్నారా బిడ్డ లోపల ఒక్కదాని వస్తాను ఏమంటున్నది తండ్రి నాకు నా వారు లేరు తండ్రి అని జరిగిన చరిత్ర మొత్తం కాశీ మహారాజు తోటి విప్పి చెప్పుతున్నదాట సరే మంచిది నా బిడ్డ నీకు నీ వారు లేరంటున్నావు బిడ్డ నాకు నా వారు లేరు బిడ్డ నువ్వు నాకు ఇష్టమే నేను నీకు ఇష్టమైతే నిన్ను కళ్యాణం ఆడదనంటున్నాడు కాశీరాజు అడవి లోపల ఆ పువ్వు ఈ పువ్వు దండోలు వెళ్ళిండు కన్న
బిడ్డ సందిరాని బిడ్డ లోపల వేసిండు తనోడి వేసుకుంటున్నాడవ్వా అడవి లోపల గాంధర్వ లగ్గం ఆడుతున్నాడమ్మో అడవి లోపల గాంధర్వ లగ్గం ఆడి కాశీ మహారాజు గుర్రం మీద గుసుండ పెట్టుకొని కాశీపుడి పట్నం ఎట్లా వస్తున్నారు నా తల్లురాలా నాగమల్లలో దీగమల్లలో ఆడికల్లి వల్లాక ఏడాపోతుందే కాశీపుడి పట్నం ఏనాడు వస్తున్నాడు అదే రాజ్యం లోపల శివుడాకున్నాడు శివగంగనాడు మావిడాకున్న మరికంగాలతోటి రంగారంగ వైభవంగా కళ్యాణం ఆడుతున్నా అని అయ్యో పెద్దలందరూ గుడి రారా పెళ్ళిళ్ళు వేసినారా చేసే పూజలైన గాని భగవంతుడు కళ్ళవుతున్నాడయ్యా కైలాసనాథుడు బిడ్డ సంధ్యరాని ఇన్ని రోజుల బట్టి కష్టకాలం వెళ్ళదీసిన బిడ్డ ఈ కాడికి వెళ్ళి సుఖపడబడాలని జీవితం అని బిడ్డ అని బాధలు బంధుకోవాలి బిడ్డ సంధ్యరాని అని ఆ లోకాల జంగమయ్యా తండ్రి కడుపు లోపల కన్న కొడుకు పుట్టాల బిడ్డ అని పిడికడ మండాలి చేతుల పట్టేనా ఆ కన్న తల్లి కన్న కొడుకును కళ్ళ చూసింది చిన్నంగా వెళ్ళంగా 321 రోజు నాడు నా కొడుకు పేరు పెట్టుకుంటున్నా అని పట్టు బ్రాహ్మణుల వినిపిస్తున్నది బిడ్డ సంధ్యవ్వ పట్టు బ్రాహ్మణులు వస్తున్నారవ్వా ఓ
బిడ్డ సంధ్య రాణి నీ కన్న కొడుకు రాజ్యాన గండాన దేశాన గండాన ఉట్ట తల్లిదండ్రి గండాన ఉట్ల మీనమామ గండాన ఉట్టలేదవ్వా శుక్రవారం సక్కని గడిలో నీ కన్న కొడుకు పుట్టిండా అని రేవతి నక్షత్రంలో నీ కన్న కొడుకు పుట్టిందా అని ఆ కన్న కొడుకు పేరు సూర్యకాంత రాజంట పేరు పెడుతున్నరే నా తల్లులాలో తల్లి సంధ్యరాన్నైనా గాని కన్న కొడుకును పట్టుకొని అయ్యో పచ్చిపాలు మరి వయ్యబట్టిన ఔరంగా మరి సూర్యకాంతి రాజు కన్న తల్లి కళ్ళ చూసింది నా కొడుక రాజుల కులం ఉన్నది కాబట్టి చదువు రావాలి శాస్త్రం రావాలి విద్య రావాలి బుద్ధి రావాలి కొడుక చదువు రాకపోతే సకల దున్నపోతుంటాడు కొడుక విద్య రాని వాడు వింత పశువు అంటాడు కొడుక అని కన్న కొడుకును పట్టుకొని గురుకుల పాఠశాల ఎత్తున్నది గా బిడ్డ సంధ్యవ్వో కన్న కొడుకు చదివి బల్ల చదువుకోని గాని వీళ్ళ మర్యాద ఈ చోట ఉండని గాని నా పాపగారి ముండ కొడుకు సత్యశిల మహారాజు లేడమ్మో ఆడపిల్లంటే గుణమునికి తెలవతారా పాపగారి రండ ఈ కడుపు లోపల కన్న బిడ్డ బలం ఇయ్యపోతే నా పేరు కైలాసనాథుడు కాదా అని ఆడపిల్ల రమదేవి గర్భం మీద పుట్టు పుట్టవని ఇప్పుడు ఇక్కడ బండారి కొడుతుంటే కన్న బిడ్డ రా ఉట్టావటేనా వజ్రావతంట పేరు పెడుతున్నారే నా తల్లులారో చిన్నంగా వెళ్ళంగా కన్న బిడ్డ వజ్రవతైనా కానీ 5 ఏళ్ల బిడ్డ పెరుగుతున్నదమ్మా కన్న తల్లి కళ్ళ చూసింది పాఠశాల వేస్తున్నది ఆ కన్న కొడుకు సూర్యకాంతి మహారాజు ఆ కన్న బిడ్డ వజ్రవతి దేవి చిన్నంగా వెళ్ళంగా పాఠశాల లోపల 20 ఏళ్ల పిల్లలు అవుతున్నారే నా తల్లులారో చోట ఉండని గాని పాపగారి ఉండ కొడుకు సత్యశీల మహారాజు రాజ్యం లోపల విర్రవీగుతున్నాడు నా చెల్లె నా ఇంటికి వచ్చి కాలెత్తి తన చేతోడి కొట్టినా నాకేమన్నయిందా నా తండ్రి ఏమన్నాడు కనకపోతవరు పెంచకపోతవరు జోల పాటలు వాడకపోతవరు అన్నాడు నాకు బిడ్డ పుట్టలేదా పాఠశాలలో లేదా నా బిడ్డ నా తండ్రి మాటలన్నీ జూట అన్నాడు కన్న కొడుకు సత్యశీల మహారాజు భగవంతుడు కళ్ళ చూసిండు పాపగారి ఉండ కొడుగా ఇన్ని రోజులు బట్టి కొడుగా నీకు అహంకారం అడిగి కొట్టలేదా నీకు ఎవరంతో గంగమ్మ కొట్టలేదా అని ఇక్కడ బండారి
కాళ్ళ వట్ల ఉంటే నారాయణ ఆనుకుంటా పూనుకుంటా ఓ దేవుడా ఆనుగా కొనుకుంటా నారాయణ అయ్యో ఇళ్ళ వేడికచ్చే నారాయణ యోగ వేడికొచ్చే నారాయణ రామరాజే బామా జయగల్లా బామో రామరాయ బాబా జయగల్లా బాబో జయగల్లా బామా శ్యామగల్లా బామో జయగల్లా బాబా శ్రీమగల్లా బాబో ఏడి రోగము బామా ఏడి రోగము బామా నాగవల్లా వచ్చే యోగం బాబా నాకు వచ్చినారే బామా రమదేవి ఆ. గులగులా గులగులా ఏయ్, రమా ఏ గులగులది ఎటు పోయినావు బొంబాయి పోయినావా ఏడు తెప్పి రోగం పాడుగాను పాడుగాను రమదేవి చెప్తుంటావా నేను చెప్పుడు పాడుగాను నీ మొగన్ని వచ్చిందే నేను నీ మొగన్ని నీ మొగంతాల పండు బలా మొగం తీసుకుపోయి ముద్దులో పెట్టా చేసుకుంటే ఇక నీకు రోగం వచ్చిపాడే ఇంకా మొగడానికి ఇంకా ఉంది. అబద్ధం నీ మొగన్నే నేను అది కాదు ఖరాబ్ అయిన పాతిలకు సామాన్ నిలవారెత్తారు గల్లగే పోతుంది నిన్ను కూడా తీసుకుపోయి ఇక పనికిరాని మొగని తీసుకుపోయి పాత్ర పెట్టాలి వాళ్ళందరినీ మొగన్నే నేను మంచిగా చూడే ఓ నీ మొగని ముద్దులో పెట్టా ఇంకేం పాడైంది నీ మొగడు ఎట్లుండే ఆ? ఇంగు పోయింది పిల్లవా బొంగ అయింది ఆ, అన్ని పడిపోయినాయి చూస్తే అప్పుడు చూస్తే ఎట్లా పట్టువారు కనబడు ఇప్పుడు పాలేరు కనబడుతుంది ఆ పోమడిసేరు పంట కూర్చోబెట్టి కాబట్టి కూర్చోబెట్టి ఆ చిన్న మర్చుకుని రూపాయలు వేసుకుంటూ పోతారు ఇక్కడ అట్లా కూడా ఏ అమ్మగారికి కుక్క బతుకని ఆడవాది. అమ్మగారికి అవి కూడా ఏ. అవ్వతోడే ఏయ్ ఆకలి అవుతుంది ఆకలి అయితే ఏం చేయమంటావు ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టు. ఆకలి అయితే నువ్వు దారి నువ్వు ఆ దారి నేను ఇంకా అన్నం లేదు నీకు సున్నం లేదు. నన్ను ఇంట్లో తోలుకుపోయి ఏయ్, గిట్ల కాదు. మంచి మంచి దవాఖానాలు చూపెట్టే జర ఇంకా నీకు దవాఖాన నన్ను మంచుకున్న ఆడిపోలేదా రేపు మాపు చనిపోయేటానికి ఇంకా దవాఖాన ఎందుకు ఇలా పాడైపోయినా కాబట్టి నువ్వు ఓ అది అట్లా కాదు లంజే. ఏ బడక నీకేమైనా వస్తే నేను చూడనా ఆ, చూడా. నాకేమైనా వస్తే నా చూడవను నువ్వు ఏం చూసేది చూసుడు బందే ఇక అల్లరి, నీ రోగం వచ్చిన కాబట్టి నీకు తగిలితే నాకు కూడా తెలియదు ఇంకా చూసుండి మొత్తానికి అవ్వతోడే ఏ జర దోసుకుపోయి దవాఖానా చూపెట్టే దవాఖాన లేదు నువ్వు చెప్పని రావు నాకు ఆకలి అవుతుంది ఆకలి అబ్బా ప్లీజే ఇల్లు లేదు నాకు గలీజ్ చూడు అది రోగం అంట. అన్ని ఎండిపోయినాయి మరి. అన్నీ అయ్యే పీకనే అన్ని ఎండిపోయినాయి. నువ్వు మంచిగా ఎండిపోయినాయి. ఎండిపోయినాయి సరే. అవసరం లేదు ఇక దేవి ఆ. అడ్డెడన్ని మక్కలేంచి అన్ని పిలవయ్యే నా పానకి బాగలేదు అన్ని పిలవయ్యే నా పానకి బాగలేదు ముక్కుతాన ముక్కాన ముగ్గలేరు పెట్టే నా పానకి బాగలేదు ముగ్గలేరు పెట్టే నా పానకి బాగలేదు ఒక్కకిలా చాపలేసి ఒక్కరికే వంటే నా పానకి బాగలేదు ఒక్కరికే వంటే తింటానో తినానో తిన్న కొద్ది అయితే నా పానకి బాగలేదు ముక్కలేరు పెట్టే నా పానకి బాగలేదు అన్ని పెట్టి అల్ల పండు కల్ల పెట్టే నా పానకి బాగలేదు పండు కల్ల పెట్టే నా పానకి బాగలేదు తాగుతాన తాగనో తాగకింత వయ్యే నా పానకి బాగలేదు ఆ ఇంత వయ్యే నా పానకి బాగలేదు అప్పుడోడి ఇంటికి వచ్చలేదా అని చెప్పే నా పానకి బాగలేదు అక్కడ అని చెప్పే నా పానకి బాగలేదు అయ్యో ఇచ్చినోడి ఇంటికి వచ్చే ఉన్నడా అని చెప్పే నా పానకి కుషారుంది ఉన్నడా అని చెప్పే నా పానకి కాదు. కాదు అప్పుడు ఇంటికి వస్తున్నా సంవత్సరం పని చేయకపోయి ఇక కాదు ఇచ్చిన ఇంటికి వస్తున్నా చెప్పమంటావు నీ బాధ భరించలేక ఈ లంజతోటి నాకు వనవాసం. పాడుగాను ఏం? కాదు నీ రోగమే వచ్చే దీనికి రోగమే వచ్చే ఈ రోగం ఎందుకు పాడైంది సత్యకోడు రావాలి ఇలా లేని రోగం మళ్ళీ నాకు అట్టు పెడతావా అవక్క చెప్పింది మొత్తం లంజి లంజనే అలా అని చెప్తే చెప్తే అట్లా నేను ఏ ముద్ర పెడతావా చెప్పు తప్పు అదే. మూల ముద్ర పెడతావా తప్పు దాన్ని అన్నాడు అబద్ధం అనగలదు అది ఎట్లా చెప్తే అట్లా చేసాం చేయలేదా పెళ్ళని చెప్పినట్టు మొగడు కూడా అదకాల ముద్ర పెడతావా
తప్పుతాదే. ఓటు పెట్టమంటే పెడతా పెళ్ళైన కొత్తలా ఏడాది దాకా పెళ్ళాం ఎట్లా చెప్తే ఓడి కట్టేయాలి. వింటా. 2 నెలలు పడ్డాయి అనుకో ఒకరు ఎట్లా చెప్తే పెళ్ళంగా తినాలి. తర్వాత 3 నెలలు పడ్డాయి అనుకో ఇద్దరు చెప్పిన కొద్దీ మంది వచ్చి తినాలి. ఇక అప్పుడు గుణవంతులు అవుతారు. పంచాయతీ స్టార్ట్ అవునే. ఒసే పాపకారి ఉన్న నీది సగం తప్పు లేదా పాపకారి ఉన్న రమదేవి నువ్వు ఏ వట్టిని మొగడు ఆగమైంది అని కాల సంగమయ్యే కళ్ళ చూసి ఇక్కడ కారపొడి వేసి దాని మీద రోగం కొడుతూనే ఉన్నాడు. దాని మీద రోగం కొడుతూనే ఉన్నాడు. ఒకరి మీదికే, ఒకరి మీదికే, అక్షావతం, రోగావతున్నదా, నీ గురి పడిందా, నీ గురికి పడిందా, నీ ఎస్రా పడిందా, నీ కాసు పడిందా, నీ దానం పడిందా, మంచిగా నీకు అద్దెల పాడక అన్న నీ అమ్మకి అగ్గి పెట్టమన్నా పెట్టా నీ తలపడవాలిగా నీ అయ్యా నేను అద్దంటే ఏ చేయబడిగా చెప్తాను నువ్వు కన్న తల్లికి చీర తీయలేదు నీ చెల్లిని దగ్గర తీయలేదు వాడికి ఈ రోగం వచ్చినాక మనకు కూడా దగ్గర వస్తాడా లేదా గంజి వస్తాడా ఇలా లాట్ పోతాడా నీ గులగుల కాదు ఇనుప జల్లని తెచ్చి ఇప్పుడు వేసి రాస్తా అవుతాడు పోలే కాబట్టి మొదలు ఎత్తేస్తా మొదలు ఎత్తేస్తా వీళ్ళకి రోగం వచ్చినా మేము మంచిగా భయపెట్టుకు ఇట్లా బతున్నాం ఏం చెప్తావాడా నేను కాదు 2 గాలు బట్టి గుంజుకపోతే అన్ని అడిగిపోవాలి భోగు మిగిలిందే ఏ ముఖం కాదు లేదంటే చూడు ఈ మున్సిపాలిటీ 3 పేర్ల బండి ఉంటది అది తీసుకొచ్చి ఆ బండి ఎత్తేస్తా బండి ఎత్తేసి ఎత్తుగాడు అక్కడ నూపుతా నవలు అక్కడ ఇడిచి పెడతా ఏడన్నవాడు భార్య భర్తల కుట్టాది రోగం ఏనాడు వేసిందో కుష్టాది రోగములు ఇవ్వంగానే పల్లెల్లకెళ్ళి కన్నబిడ్డ వస్తున్నది. కన్నబిడ్డ వజ్రవతి కళ్ళ చూసింది. ఓ బిడ్డ వజ్రవతి వల్ల ఈ రోజు బిడ్డ మాకు కూని కుష్టాది రోగం వేసింది బిడ్డ అని ఏనాడు వరకే వరకల్లా రాజ్యంలో కూడా మందందరూ కళ్ళ చూస్తున్నారే. పాప కార్యం ఉండకూడక నీ తల్లి తెచ్చుకున్న తల్లికి తల కూడా రాయి పెట్టలేదురా. నీ చెల్లెను కాలెత్తి తను చేయెత్తి కొట్టినోడ పాపకారి రండా నువ్వు రాజ్యం లోపల ఉండద్దు నువ్వు ఈ దేశం లోపల ఉండద్దా అని ఎడల మీద బడిసి కట్టిలేసి ఎల్ల కొడుతున్నారు నా తల్లులారా. ఎల్ల కొడుతుంటే నవ్వలారా కన్న బిడ్డను తోలుకున్నారు. ఓ బామ రమదేవి ఏ రాజ్యం అంట పోదాము ఏ దేశం వెంట పోదామా అని భార్య భర్తలు చూసిన కన్న బిడ్డను ఎంబడి పెట్టుకొని తొవ్వలు పట్టుకొని వెళ్ళిపోతున్నారే నా తల్లులారా. అడివి తొవ్వలు పట్టుకొని పోతుంటేనవ్వా మీద ఎండ కొడుతున్నది కింద దండి కాలుతున్నది కడుపుల పేగులు కరెంటు తీగలో మండుతున్నాయవ్వా. నాది మిగిలితున్నది నరాలు గుంజుతున్నాయి నాలిక పచ్చబడుతున్నది. ఆకలైతే వాళ్ళు పట్టాక తింటున్నారే దూపలైతే పచ్చాక తింటున్నారు. నెల్లి కూర ఏమైతున్నది బొద్దు కూర భోజనమైతున్నదవ్వా. అడవి లోపల 5 ఏళ్ల పొద్దు గడుస్తున్నదే అమ్మా. 5 ఏళ్ల పొద్దు అవుతున్నదవో. తిరుక్కుంటా చూసావా చెల్లె పట్నమని కాశీపురి పట్నమని వాళ్ళకి తెలియదవ్వా. అయ్యో చెల్లె ఉన్న వేడి కాదా నారాయణ చెల్లె ఉన్న వేడికి నారాయణ